అసలేం చేసావయ్యప్ప నన్నెందుకు ఇలా మార్చేశావు? తెల్లవారుజాము 3-4ంటికి నిద్రపోయే నన్ను అదే 3-4ంటికి నిద్ర లేచేలా చేశావు. ఎప్పుడు ఏదో ఒక పిచ్చి ధ్యాసలో ఉండే నన్ను నిత్యం నీ ధ్యానంలో ఉండేలా చేశావు. విడిచిన బట్టల్ని ఎక్కడ పడితే అక్కడ వేసే నేను నా బట్టల్ని నేనే ఉతుక్కునేలా నేనే ఆరేసుకునేలా చేశావు. అసలు రోజు ముక్కలేంది ముద్ద దిగని నన్ను సాత్విక భోజనం అలవాటు చేసి ఆ ముక్క మీద ధ్యాస లేకుండా చేశావు. అసలు షూ తప్ప చెప్పులు కూడా వేసుకుని నేను ఉత్తి కాళ్ళ మీద నడిచేలా చేశావు. అసలు రోజు పొద్దునే లేచి అద్దంలో చూసుకుంటుంటే నేనేనా అనే డౌట్ నాలో కలిగించావు. అసలు ప్రశాంతత అనేది పబ్బుల్లోనూ బారుల్లోనూ దొరుకుతుందనుకున్న నన్ను అసలైన ప్రశాంతత నీ సన్నిధానంలో ఉందని తెలిసేలా చేశావు. ఇన్ని మార్చావు కదయ్యప్ప, ఇంకొక విషయాన్ని కూడా మార్చేస్తావని అనుకుంటున్నా. అదే నాకున్న కోపం. నేను ఇప్పటికే నా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల నాకైతే కట్టలు తెంచుకుని కోపం వచ్చేస్తుంది. ఒకటి ఆ మనుషులనైనా మార్చు, లేదా నన్నైనా మార్చు. చాలయ్యప్ప, ఈ జీవితానికి ఇది చాలు. స్వామియే శరణమయ్యప్ప. అసలేం చేసావయ్యప్ప నన్ను